నమస్తే ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. రెపో రేట్ని 50 బేసిస్ పాయింట్స్ దాకా తగ్గించింది. అలాగే క్యాష్ రిజర్వ్ రేషియో అనేది మనం తీసుకున్నట్టే 1% తక్కువ చేసింది. సో దీనివల్ల మార్కెట్లో ఎటువంటి మార్పులు వస్తాయి, మన ఈఎంఐలు అనేది తగ్గుతాయా, స్టాక్ మార్కెట్పై ఎటువంటి ప్రభావం ఉంటుంది, అసలు ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం ఎందుకు తీసుకుంది, దీనివల్ల ఎటువంటి సెక్టార్స్కి లాభం అనేది ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చర్చించబోతున్నాం. ఈ వీడియో చివరి దాకా చూడండి. అయితే ఈ డెసిషన్ వల్ల ఎకనామీ అనేది ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏ తరహాలో అనేది మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా చీపర్ లోన్స్ అనేది ప్రస్తుతం అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే అతి తక్కువ వడ్డీకే రుణాలు అనేది లభిస్తాయి. దీనివల్ల కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. చాలామంది ఈజీగా రుణాలు అనేది తీసుకొని ఈ యొక్క కన్జంప్షన్ ఇంక్రీజ్ చేయడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేట్ సెన్సిటివ్ అన్నమాట ఇది వడ్డీ రేట్లకి. రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా ఫాస్ట్గా గ్రో అవడానికి అయితే చాలా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీడిపి కూడా 6.5% ఫైనాన్షియల్ 2026కి ప్రొజెక్ట్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఏ సెక్టార్స్కి ఇది పాజిటివ్ అనేది మనం తీసుకున్నట్టే రియాలిటీ సెక్టార్. మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు ఏంటంటే ఈజీగా తక్కువ వడ్డీకే రుణాలు అనేది లభిస్తాయి. సో దానివల్ల ఇల్లు కొనుక్కునే వాళ్ళు కానీ లేదా ప్లాట్స్ ఇట్లాగా రియల్ ఎస్టేట్ మొత్తం కూడా పాజిటివ్గా ఉండడానికి చాలా ఆస్కారం ఉంది. ఇక ఆటో సెక్టార్ అనేది కూడా పాజిటివ్గా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, కమర్షియల్ వెహికల్స్ ఏదైనా కావచ్చు, ఈజీగా తక్కువ వడ్డీకే రుణాలు అనేది లభిస్తున్నాయి. కాబట్టి వాళ్ళ ఈఎంఐ చాలా తక్కువగా ఉంటుంది, బర్డెన్ అనేది మంత్లీ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆటో సెక్టార్ కూడా పుంజుకోవచ్చు. ఇక ముఖ్యంగా బ్యాంక్స్ విషయానికి వచ్చేసరికి క్రెడిట్ గ్రోత్ అనేది కూడా రైజ్ అవుతుంది. ఎందుకంటే అన్ని బ్యాంకులు కూడా ఇప్పుడు రుణాలు తగ్గినాయి కాబట్టి చాలామంది కస్టమర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, లోన్లు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో వాళ్ళ యొక్క ఆర్డర్ బుక్ అనేది పెరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక ఎఫ్ఎంసీజీ సెక్టార్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే స్పెండింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో ఈ 4 సెక్టార్స్ మెయిన్గా బెనిఫిట్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఒకసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ గురించి చూద్దాం ఫ్రెండ్స్ డీప్గా. ముఖ్యంగా అందరూ 25 బేసిస్ పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50 బేసిస్ పాయింట్ అనేది కట్ చేసింది, విచ్ ఈజ్ ఎ పాజిటివ్ సైన్. అయితే ఇక్కడ క్యాష్ రిజర్వ్ రేషియో వచ్చేసరికి ఏకంగా 100 బేసిస్ పాయింట్స్ అనేది తగ్గించింది. అయితే ఫ్రెండ్స్ ఇది 4 దఫాలుగా అమలు చేయనుంది. దాని తర్వాత స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ వచ్చేసరికి 5.25%గా నిర్ణయించడం అనేది జరిగింది. ఇక మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ వచ్చేసరికి 5.75%గా నిర్ణయించడం అనేది జరిగింది. అయితే ఇందులో ఒక్కొక్క దాని గురించి ఒకసారి చూద్దాం. అయితే ఫస్ట్ స్టెప్ 50 బేసిస్ పాయింట్ తగ్గించింది అన్నాం కదా. సో ఫ్రెండ్స్ ఇక్కడ రెపో రేట్ అంటే సింపుల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమర్షియల్ బ్యాంక్స్కి ఇచ్చే వడ్డీ రేట్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా 6%కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమర్షియల్ బ్యాంక్స్కి వడ్డీకి ఇస్తూ ఉండేది. బట్ ఈసారి 50 బేసిస్ పాయింట్ తగ్గించింది కాబట్టి ఇప్పుడు అది 5.5%కి రావడం అనేది జరిగింది. ఇన్ సింపుల్ వే ఏంటంటే 6% నుంచి 5.5%కి కమర్షియల్ బ్యాంక్స్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వడ్డీలు అనేది పొందగలవు. సో దీనివల్ల బ్యాంక్స్కి ఏమవుతాయి అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తక్కువ పడుతుంది, ఈఎంఐస్ తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మోర్ బోరోయింగ్, చాలా ఎక్కువగా రుణాలు తీసుకుంటారు, కన్సంప్షన్ కూడా పెరిగే అవకాశం ఉంది. దిస్ ఈజ్ ద ఇంపాక్ట్ అనమాట. నెక్స్ట్ మనం సిఆర్ఆర్ కట్ కూడా జరిగింది కాబట్టి 100 బేసిస్ పాయింట్స్ అనేది. అయితే ఇది ఒకటేసారి కాకుండా సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, ఆఫ్కోర్స్ నవంబర్ 29, 2025 కల్లా 100% అంటే 1% రిడక్షన్ అనేది జరుగుతుంది సిఆర్ఆర్ రేషియోలో, క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం. అంటే ఏమిటి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడైనా సరే ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది చేసాయనుకోండి, మనం బ్యాంకులు ఏం చేస్తాయంటే దాంట్లో 4% అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర అలాగా హోల్డ్ చేయాలన్నమాట, దాన్ని యూజ్ చేసుకోకూడదు. అయితే ఇప్పుడు దాన్ని ఏం చేసిందంటే ఆ 4% నుంచి 3%కి తీసుకొచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్స్ 1% అదనంగా ఉంటుంది బ్యాంక్స్ దగ్గర, అంటే సర్ప్లస్ క్యాష్ ఉంటుంది, ఈజీగా వెళ్ళు ఎక్స్ట్రా లెండింగ్ అనేది చేయగలరు. ఇది బ్యాంక్స్కి పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక పాలసీ స్టాండ్స్ అనేది మనం గమనించినట్టయితే ప్రస్తుతం ప్రీవియస్ దాంట్లో ఏం చెప్పిందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకామిడేటివ్ అని చెప్పిందనమాట. అంటే అవసరం అనుకుంటే మేము కంఫర్టబుల్గా ఫ్లెక్సిబుల్గా రేట్ కట్ అనేది చేస్తాం, దీన్ని పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఈసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే సో న్యూట్రల్ వ్యూలో వ్యవహరిస్తూ ఉంది. అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ తొందరలో లేదనమాట. అంటే మేము రేట్ కట్ చేస్తాము, రేట్ కట్ చెయ్యము అని చెప్పేసి చెప్పట్లేదు, చాలా న్యూట్రల్గా ఉంది. ఇది సింపుల్గా ఏంటంటే ఫ్యూచర్లో రేట్ కట్ జరగవచ్చు, జరగకపోవచ్చు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే పాలసీ స్టాండ్స్ అనమాట. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంటుందంటే ఒక్కొక్కసారి అయితే కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర బిజినెస్ అనేది సరిగ్గా లేదనుకోండి, లేదా ఎక్సెస్ క్యాష్ అనేది ఉంటే కూడా ఏం చేస్తుంటారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పార్క్ చేస్తారు. ఒకవేళ ఎమర్జెన్సీలో అవసరమైతే కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కూడా తీసుకుంటారనమాట. సో ఇక్కడ చూడండి ఎస్డిఎఫ్ అనేది 5.25 అనేది చూపిస్తుంది, ఎంఎఫ్ఎస్ వచ్చేసరికి 5.75 ఉంది.
ఎస్డిఎఫ్ అంటేనేమో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. అంటే ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఎప్పుడైతే బ్యాంక్స్ దగ్గర సర్ప్లస్ మనీ అనేది ఉంది, అంటే ఎక్కువ మనీ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పెట్టేస్తారనమాట, అంటే షార్ట్ టర్మ్ కోసం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వీళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు. ఎంత పే చేస్తారు అంటే యాక్చువల్గా రెపో రేట్ ఎంత ఉంది అంటే నార్మల్గా కమర్షియల్ బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి 5.5%కి ఇంట్రెస్ట్ తీసుకుంటారు. బట్ వీళ్ళు పార్క్ చేస్తే మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25 బేసిస్ పాయింట్ తక్కువ చేసి వీళ్ళకి వడ్డీ రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది వచ్చేసరికి 5.25 అనమాట. అదేవిధంగా ఒకసారి ఎమర్జెన్సీలో కమర్షియల్ బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళారనుకోండి, అంటే ఈ షార్ట్ టర్మ్ కోసం అనమాట, అప్పుడు మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.75% ఛార్జ్ అనేది చేస్తుంది. అంటే ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఎస్డిఎఫ్ అంటే, ఎంఎస్ఎఫ్ అంటే. మొత్తం మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమరైజ్ అనేది మనం తీసుకున్నట్లయితే వాళ్ళు తీసుకున్న డెసిషన్స్, రెపో రేట్ కట్ అనేది జరిగింది 50 బేసిస్ పాయింట్స్, చీపర్ లోన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ సిఆర్ఆర్ కట్ అనేది కూడా జరిగింది 4% నుంచి 3%. ఇప్పుడు బ్యాంక్స్ దగ్గర మోర్ క్యాష్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పాలసీ స్టాండ్స్ అనేది మనం తీసుకున్నట్లయితే న్యూట్రల్ అనే దానికి ఇవ్వడం జరిగింది. అంటే వచ్చే డేటాని బట్టి వాళ్ళని అనలైజ్ చేసి రేట్ కట్ చేయాలా లేకపోతే రేటు పెంచాలా తగ్గించాలా అనేది డిసైడ్ చేస్తారనమాట. ఎస్డిఎఫ్ 5.25%, ఎంఎఫ్ఎస్ అండ్ బ్యాంక్ రేటు 5.75%. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సడన్గా 50 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అనేది ప్రకటించడానికి కొన్ని పాయింట్స్ అనేది దోహదం చేసినాయి. దాంట్లో కన్సంప్షన్ అనేది ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా 6 మంత్స్ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే డిక్లైన్ అవుతూ వస్తూ ఉంది. నెక్స్ట్ పాజిటివ్ బాండ్ ఈల్డ్స్ అనేది కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఇన్ఫ్లేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా తక్కువగా రావడం అనేది ఆర్బీఐ డెసిషన్కి కారణాలని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు రియాలిటీ కానీ ఓకే ఆటో సెక్టర్, బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ వీటన్నిటి కూడా పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి మనకు క్లారిటీ రావడం జరిగింది. ఇక బాండ్ ఈల్డ్స్ లిక్విడిటీ పర్స్పెక్టివ్లో మనం చూసుకున్నట్లయితే బాండ్ ఈల్డ్స్ అయితే అట్రాక్టివ్గా ఉన్నాయి. సో షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అంటే 10 years బాండ్స్ కానీ 30 years బాండ్స్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ప్రస్తుతం ఏంటంటే ఒక ఫ్లాట్గా రావడం అనేది జరిగింది. ఇక లిక్విడిటీ బూస్ట్ అనేది జరుగుతుంది, ఎందుకంటే సిఆర్ఆర్ రేషియో అనేది తగ్గించారు కాబట్టి దీనివల్ల అదనంగా 2,50,000 కోట్ల రూపాయలు బ్యాంక్స్కి దగ్గర క్యాష్ అనేది ఉంటుంది అనమాట. దీనివల్ల లెండింగ్ బిజినెస్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం వెయిటెడ్ యావరేజ్ కాల్ రేట్ కంటే కూడా రెపో రేట్ అనేది తక్కువగా ఉంది కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే బ్యాంక్స్ దగ్గర ఇప్పుడు సర్ప్లస్ లిక్విడిటీ ఉంది, హ్యూజ్ క్యాష్ అనేది ఉందని చెప్పేసి అర్థమవుతుంది. గ్లోబల్గా మన ఇండియా ఎక్కడుంది అనేది కంపేర్ చేసుకున్నప్పుడు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్స్ మనం తీసుకున్నట్టయితే అవి కూడా రేట్ కటింగ్ అనేది చేస్తూ వస్తూ ఉన్నాయి. దాని తర్వాత అఫ్కోర్స్ ఏంటంటే ఈ మధ్యకాలంలో యూఎస్ కూడా రేట్ కట్ అనేది వస్తూ ఉంది. ఇండియా విషయానికి వచ్చేసరికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రస్తుతానికి గ్లోబల్గా అలైన్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నేను సింపుల్గా ఏంటంటే గ్లోబల్ ట్రెండ్ని ఇండియా కూడా ఫాలో అవుతుందని చెప్పేసి రేట్ కట్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఇన్వెస్టర్గా మన ముందు కొన్ని ఆపర్చునిటీస్ అనేది రావడం జరిగింది ఈ రేట్ కట్ వల్ల. ముఖ్యంగా రేట్ సెన్సిటివ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొద్దిగా ఓవర్ వెయిట్ అనేది ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఓవర్ వెయిట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ సెక్టార్లో నేను ఒక 20% అనేది 20% ఆఫ్ మై క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే రేట్ సెన్సిటివ్ సెక్టార్స్ కాబట్టి కొద్దిగా ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు, లైక్ 5% కానీ అట్లాగా. దాని తర్వాత ఫిక్స్డ్ ఇన్కమ్ కోసం మీడియం టర్మ్ డ్యూరేషన్ ఉన్న బాండ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా కన్జంప్షన్, బ్యాంకింగ్, ఇన్ఫ్రా చెప్పుకున్నాం కదా. ఇటువంటి స్టాక్స్ని ఏంటంటే తగ్గినప్పుడు డిప్లో యాడ్ అనేది చేసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న డెసిషన్ అనేది ఫ్రెండ్స్ వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ వ్యూ అండ్ విజన్తో ఈ డెసిషన్స్ అనేది డిజైన్ చేస్తారు. అయితే అవి రిఫ్లెక్ట్ అవడానికి టైం అనేది తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం యాజ్ అన్ ఇన్వెస్టర్గా ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో, లిక్విడిటీ కానీ బాండ్ ఈల్డ్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం కేర్ఫుల్గా మానిటర్ చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం పోర్ట్ఫోలియో అనేది డిజైన్ చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న డెసిషన్ అండ్ దానికి సంబంధించిన అప్డేట్స్. ఒకవేళ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి. కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.